హై గైస్, వెల్కమ్ టు జడై ఫార్మ్స్. ఈ వర్షాకాలం వచ్చిందంటేనే మన నాటుకోళ్ళు పెంచే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలైనా పెద్దవాటిలైనా కానీ ఈ వర్షాలకు చాలా ఎఫెక్ట్ అవుతాయి. పిల్లలు అయితే వాటికి చలి అనేది ఎక్కువ పడదు కాబట్టి ఈ వర్షాలకు ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవాటికి ఎక్కువ వర్షంలో తడిస్తే కాళ్ళ పట్లు లేదా వాతం లాంటిది వచ్చి కదలకుండా అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. నేను మొన్న ఒక రోజు ఉదయం మా ఫామ్లోకి వెళ్ళి చూడగానే నేను చాలా మంచిది, చాలా ముఖ్యమైన ఉరుగు పిల్ల అని చెప్పి జాగ్రత్తగా చూసుకునే దాని పరిస్థితి ఇలా ఉంది. సో మనం ఇది ఎలా గుర్తించాలంటే, ఈ వర్షాల వల్ల వచ్చే వాతాలు అప్పటికప్పుడు సడన్గా వస్తాయి. అంటే ముందు రోజు అంతా కోడి చాలా హెల్తీగా నీట్గా తిరుగుతూ ఉంటుంది. బట్ నైట్ వర్షం పడినా లేకపోతే వర్షంలో బాగా ఎక్కువ తడిసినా ఆ తర్వాత కోడి ఎలా అయిపోద్ది అనమాట. అసలు నడవలేని పరిస్థితిలో కొన్ని అయితే మొత్తానికి నేల మీద పడుకునే ఉండిపోతాయి. ఇలా వాతం లేదా కాళ్ళు పట్ల అనేవి వచ్చినప్పుడు మనం ఎంత ఫాస్ట్గా ట్రీట్ చేస్తే అంత ఫాస్ట్గా తగ్గుతాయి అనమాట. నేను దీన్ని చూసిన వెంటనే దాన్ని పట్టుకుని జాబ్లో వేయడం అయితే జరిగింది. వెంటనే నెక్స్ట్ మినిట్ నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. దీనికి నేను చేసే ట్రీట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ నేను న్యూరోకైన్ ప్లస్ అనేది తీసుకున్నాను. ఈ న్యూరోకైన్ ప్లస్ అనేది వెటనరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఈ న్యూరోకైన్ ప్లస్ ఇంజెక్షన్ మనం 0.5 ml చేస్తాం. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర న్యూరోకైన్ ప్లస్ ఇంజెక్షన్ దొరకకపోతే మీరు నార్మల్గా మన మనుషుడు మెడికల్ షాప్లో అడిగితే న్యూరోకైన్ 4 ఇస్తారు. అదైనా పర్లేదు, 0.5 ml చేయొచ్చు. దీంతోపాటు నేను మెలాక్సికమ్ ఇంజెక్షన్ కూడా తీసుకున్నాను. ఈ మెలాక్సికమ్ ఇంజెక్షన్ అనేది నొప్పులకి, అదే జ్వరానికి, వాటికి ప్రతిదానికి పనిచేస్తుంది అనమాట. సో ఈ నొప్పులు తగ్గడానికి, జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ మెలాక్సికమ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ న్యూరోకైన్ ప్లస్ లోనే ఈ 0.5 ml తీసుకున్న న్యూరోకైన్ ప్లస్ లోనే ఈ మెలాక్సికమ్ ఇంజెక్షన్ కూడా 0.5 ml కలిపి 1 ml మిక్స్ చేసి ఒకేసారి చేస్తాను అనమాట. ఈ ఇంజెక్షన్స్ చేసిన తర్వాత నేను వాత గజంకుష్ రాస్ అనే ఈ ఆయుర్వేదం టాబ్లెట్స్ కూడా వేస్తాను. ఇవి మనకి అమెజాన్ లో దొరుకుతాయి, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవి చిన్న టాబ్లెట్స్ ఉంటాయి, ఆయుర్వేదం టాబ్లెట్స్, వాత గజంకుష్ రాస్. ఇవి వాతానికి చాలా బాగా పనిచేస్తాయి అనమాట. సో వీటికి మనం ఏం చేయాలంటే, ఒక 3 ప్రతిరోజు ఉదయం వేసుకుంటే సరిపోద్ది. సో నేను ఇలాగా ఒక 2 days లేదా 3 days వరకు చేస్తాను. మనకి మాక్సిమం ఫస్ట్ రోజు మనం చేయగానే రికవరీ కనబడుతుంది. నెక్స్ట్ రోజు మనం అవసరమైతే చేసుకుంటాం, లేకపోతే లేదు. ఒకవేళ నెక్స్ట్ రోజు కూడా తగ్గకపోతే అలా 3 days కంటిన్యూ చేస్తాం. సో ఇది దీనికి నేను చేసే ట్రీట్మెంట్. సో చూసారు కదా, నేను మార్నింగ్ ఇంజెక్షన్ చేస్తే ఇది ఈవినింగ్ కల్లా సెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఇంకా రేపు ఇంజెక్షన్ గట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో రేపు మాత్రం నేను జస్ట్ ఓన్లీ ఆ 3 టాబ్లెట్స్, చిన్న వాత గజంకుష్ టాబ్లెట్స్ మాత్రం ఒక 3 వేసుకుంటాను అంతే. సో రేపు నుంచి మనం నార్మల్గా ఆ టాబ్లెట్స్ వేసిన తర్వాత మనం నార్మల్గా బయటకు వదిలేయచ్చు. ఈ ట్రీట్మెంట్ వాతానికి అలాగే కాళ్ళ పట్ల కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ 2 ఇంజెక్షన్లు అంటే న్యూరోకైన్ ప్లస్ అలాగే మెలాక్సికమ్ కలిపి 1 ml కింద చేయాలి. 0.5 ml కలిపి 1 ml కింద చేయాలి. అలాగే వాత గజంకుష్ రాస్ అని టాబ్లెట్స్ అమెజాన్ లో దొరుకుతాయి. ఇవి మనం రోజు ఉదయం 3 టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండడం వల్ల మనకు కాళ్ళు పట్లు కూడా, ఎప్పటి నుంచో తగ్గకుండా ఉన్న కాళ్ళు పట్లు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి ఇవి ఒక 3 days చేసుకుంటే. సో చూసారు కదా, ఈ వీడియో పూర్తిగా చూస్తుంటే ఈ పాటికి మీకు కాళ్ళ పట్లకి లేదా వాతానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో ఇటువంటి జబ్బులతో బాధపడుతున్న కోళ్ళు ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి అలా వదిలేయద్దు. మన ఛానల్లో ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా వీడియోస్ మీరు కామెంట్ చేయకపోవడం వల్ల, లైక్ చేయకపోవడం వల్ల ఎక్కువ రీచ్ రావట్లేదు. చూసిన తర్వాత మీరు రీచ్ కోసమైనా జస్ట్ ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.